గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మామూలుగా పెద్ద కాంపౌండ్లోకి నాకు తెలిసిన ఈ ఎక్స్పీరియన్స్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్తో క్లోజ్గా ఉంటే బెటరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉంటే బెటరా? ఏంటిది అవకాశాలు రావాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా అలా రావడం పోవడం జరిగిందా? రెండు జరిగాయి. అంటే పోవడం అంటే ఏం జరగలేదు, అది పోవడం అంటూ అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. రెమ్యూనరేషన్ విషయంలో జరిగింది. నాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉండడం బెటర్ ఏమో కదా, డైరెక్టర్ కంటే కూడా. అంతే అలా అని కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను అందరూ క్లోజే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు ఇది అందరూ చాలా సరదాగా ఉంటాను నేను అందరితోటి. డైరెక్టర్లతోటి కూడా అలాగే ఉంటాను, సరదాగానే ఉంటాను. కాకపోతే ఇంకా బాగా పెద్ద డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే మామూలుగా రెస్పెక్ట్ తోటి దీంతో ఉంటాం తప్ప మిగిలిన అందరు డైరెక్టర్ తోటి చాలా క్లోజ్గా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి డిపార్ట్మెంట్ బెటరా డైరెక్టర్ బెటరా అని అంటే రెండు ఉండాలి. బోత్ యూ షుడ్ మెయింటైన్, బోత్ యూ షుడ్ బి ఈక్వల్. రెండు ఉండాలి. ఓకే ఓకే మొన్న మీ కామన్ ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఏంటి మామూలుగా మన సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అని నేను అడిగాను అనుకో, సిగరెట్ అని నా దగ్గర లేవు అని చెప్పలేము కదా, నా దగ్గర ఉండదు. సపోజ్ ఫుల్ డబ్బా ఉంటుంది నా దగ్గర, లేవని చెప్పడానికి నువ్వు డ్రామా ఆడడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తావు అంటగా. అవును, ఇది ఎవరు చెప్పారో కూడా నాకు అర్థమైపోయింది. రాజీవ్ చెప్పుంటాడా, హర్ష చెప్పాడా? మరి వాళ్ళకే తెలుసు. కాదు, వాళ్ళిద్దరు కాదు. కాదా? కాదు కాదు చెప్పు. అంటే జనరల్గా ఏంటో ట్రిక్ మామూలు కూడా తెలుసుకుంటారు. అంటే అప్పుడు సిగరెట్లు కొనుక్కోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఏం చేసామంటే సిగరెట్ తీసి ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి సరే తీసేసి ప్యాకెట్ విసిరేసేవాడు. ప్యాకెట్ విసిరేసాడు అంటే ఒకటే ఉందిరా షేర్ చేసుకున్నాలే అని చెప్పి, లేకపోతే తర్వాత ఆడే తెలంగాణ మళ్ళీ అదో ట్రిక్ ఉండేది అప్పుడు. చాలా క్యాజువల్గా అనమాట, తెలియకూడదు. ఒకసారి ట్రిక్ తెలుసుకొని ఎక్కబడ్డారంట కదా. ఒకసారి చూసేసి పట్టేశారు. అది ఎలా తెలిసిందో తెలియదు. మరి జనరల్గా ఏం చేస్తా అంటే తీసుకొని సిగరెట్ పెట్టుకుని ఖాళీ డబ్బా అంటే మామూలుగా ఇలా నలిపేసి విసిరేయడమో ఏదో చేస్తాం కదా, ఊరికి వెళ్ళాలని పడేస్తాం కదా. అది వెళ్ళాలి అన్నప్పుడే సౌండ్ వచ్చిందో ఏదో పట్టేశారు మొత్తం మీద. ఇలా చేస్తున్నాడని ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు చూసి విసిరేయంగానే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకున్నారు. ఫాస్ట్గా వెళ్ళి ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని చూస్తే అందులో ఇంకా ఉన్నాయి. మన కూడా ఇదా చేస్తున్నాడు, ఎలా కనిపెట్టారో తెలియదు. రాఘవ చెప్పాడు. రాఘవనా? ఓ ఆడా, ఓకే ఓకే, ఆడికి కూడా తెలుసు. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravupudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.